తెలంగాణలో ఇవాల్టి నుంచి ఈ నెల 19వ తేదీ వరకు బడిబాట కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచడమే లక్ష్యంగా ప్రతి ఏటా విద్యాశాఖ నిర్వహిస్తోంది బడిబాట. ఈ వివిధ కార్యక్రమాలు చేపట్టి విద్యార్థులను బడిలో చేర్పించేలా కార్యాచరణ సిద్ధం చేసింది. బాల కార్మికులను, బడి బయట పిల్లలను, అనాథలను, అంగన్వాడీ చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం వంటి కార్యక్రమాలు చేయనున్నారు. ప్రీ ప్రైమరీ స్కూళ్లు, నోట్బుక్స్ పంపిణీ తదితర కొత్త ప్రణాళికలతో ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచటమే ప్రయత్నంగా ముందుకెళ్తున్నారు. ఇక కలెక్టర్ స్థాయి నుంచి మొదలుకొని డిఈఓ, మండల స్థాయి విద్యాశాఖ అధికారులు, మహిళా సంఘాలు, గ్రామస్తులను భాగస్వామ్యం చేయనున్నారు. ఇక ప్రభుత్వం అందించిన విధి విధానాలకు అనుగుణంగా బడిబాట నిర్వహించనున్నారు. ఈ నెల 6వ తేదీన బడి పిల్లల గుర్తింపు, 8 నుంచి 10వ తేదీ వరకు కరపత్రాలతో ఇంటింటి ప్రచారం, అంగన్వాడీ కేంద్రాల సందర్శన, డ్రాపౌట్ విద్యార్థుల ప్రత్యేక అవసరాలు గుర్తించనున్నారు. 11వ తేదీన బడిబాట కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించనున్నారు. ఇక 12వ తేదీన పాఠ్య పుస్తకాలు, రాత పుస్తకాలు, ఏకరూప దుస్తులు పంపిణీ చేయనున్నారు. 13వ తేదీన విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాసం, 17న విలీన విద్య, బాలిక విద్యా దినోత్సవం నిర్వహిస్తారు. ఇక 18వ తేదీన డిజిటల్ విద్యాభ్యాసం, మొక్కలు నాటడం చేపట్టనున్నారు. 19వ తేదీన బడిబాట ముగింపు సందర్భంగా క్రీడా పోటీలు నిర్వహిస్తారు.